వరంగల్పై కమ్యూనిస్టులు కన్నేశారు. ఆ స్థానం పొత్తులో సిపిఐకి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. వరంగల్ సీటుపై సిపిఐ పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆశావాహులు టెన్షన్ పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి తమ ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్న సిపిఐ పొత్తులపై దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు వరంగల్ ఎంపీ టికెట్ తమకే ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతోంది. సిపిఐ అగ్రనేతలందరూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా పొత్తులో 9 రాష్ట్రాల్లో ఒక్కొక్క లోక్సభ సీటు తమకు కేటాయించాలని ఖర్గేను కోరినట్లు సిపిఐ నేతలు చెబుతున్నారు. ఇండియా కూటమి నుంచి సిపిఐ ఆశిస్తున్న పార్లమెంట్ స్థానాల జాబితాను ఖర్గే అందించారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురం ఎంపీ సీటుతో పాటు తెలంగాణలో వరంగల్ ఎంపీ స్థానాన్ని కేటాయించాలని డి రాజా కోరారు. ఒకవేళ ఖమ్మం టికెట్ ఇస్తే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ పోటీ చేస్తారని, వరంగల్ కేటాయిస్తే బిఆర్ లెనిన్ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానానికి సిపిఐ నేతలు నివేదిక ఇచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏదో ఒక సీటు మాత్రం పక్కాగా కేటాయించాలని సిపిఐ నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కోల్ బెల్ట్ లో ఏఐటియుసి బలంగా ఉందని, పలు మండలాల్లో సిపిఐ కమిటీలు కూడా ఉన్నాయని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ అధిష్టానంకు లిఖిత పూర్వకంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎంపీ మెజార్టీ సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ కు సిపిఐ ఓ సీటు కండిషన్ వల్ల కాంగ్రెస్ బలంగా ఉన్న వరంగల్ సీటు కేటాయించే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సిపిఐ కోరుతున్న ఖమ్మం, వరంగల్ 2 స్థానాల్లో కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. ఆ సీట్లను వదులుకోవడానికి సిద్ధంగా లేమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో వరంగల్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన బిఆర్ భగవాన్ దాస్ కుటుంబం నుంచి ఎంపీ అభ్యర్థిని బరిలో దించేందుకు సిపిఐ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం వరంగల్ సీటు సిపిఐకి కేటాయిస్తే తమ అభ్యర్థిగా బిఆర్ లెనిన్ ను బరిలో దించుతామని సిపిఐ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు తెలియడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ టికెట్ కోసం 42 మంది దరఖాస్తులు చేసుకున్న వారిలో దొమ్మాటి సాంబయ్య, రామగళ్ల పరమేశ్వర్, పెరుమాండ్ల రామకృష్ణ, పరంజ్యోతి, పుల్లా పద్మావతి పేర్లను అధిష్టానానికి పంపించారు. వరంగల్ టికెట్ తమకే ఇవ్వాలని సిపిఐ నాయకత్వం పట్టుబడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సిపిఐకి ఇవ్వాలా లేక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలా అంటూ అంతర్గత సర్వేలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం సిపిఐకి కేటాయిస్తుందా లేక కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపుతుందో చూడాలి.